మరి నేను ఎందుకు 1/2 కేజీ కుంకుమ బొట్టు పెట్టుకొని వచ్చినాడు గొప్ప నాయన? ఎందుకు వచ్చినాడు? నవ్వుకుంటా ఇంత బొట్టు పెట్టుకొని వచ్చినాడే అంటే ఇప్పుడు ఈ సనాతనం వెళ్ళిపోతుందని వచ్చినాడా? తర్వాత లాస్ట్ గాలికి వదిలేసినారంట పిఠాపురం. నేను శేఖర్ రెడ్డి సోదరుడికి ఆయన పిలుచుకొచ్చి నేను వస్తా. ఒక ఛాలెంజ్, ఒకటే ఛాలెంజ్ చేసినది. పులివెందులలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో 5 ఏళ్ళది ఆయన తీసుకురమ్మను. ఈ 1 సంవత్సరం 4 నెలలలో పిఠాపురంకు ఉప ముఖ్యమంత్రిగా మా నాయకుడు ఏం చేశాడో నేను తెలుసుకొస్తాను. ఛాలెంజ్ అతను రమ్మని చెప్పు. అసలు ఇప్పుడు చెప్పు, 1.5 సంవత్సరం అయింది పులివెందులకు ఆయన పోయి ముడుపుల పాయికి పోయి మొక్కడానికి తప్ప గౌరవం ఏడుస్తున్నారు సార్ ప్రజలాడ. ఎందుకు గెలిపించినామని చెప్పి ముడుపుల పాయితో తండ్రికి పోయి మొక్కుకొని వచ్చేదానికి తప్ప పులివెందుల ప్రజలు చూడుకోండి సార్ వాళ్ళ కష్టాలు. 5 సంవత్సరాలు ఇచ్చిన భార్య బిడ్డల యొక్క బంగారు నగలు తాకట్టు పెట్టి చేసిన పనులు రాక వాళ్ళపై ఆదుకోమని మన నాయకుడు ఒక కౌలు రేటుకు 1 లక్ష ఇచ్చాడు కదా. మన సొంత కార్యకర్తలు కదా, తలా 2 లక్షలు ఇచ్చి వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఇచ్చిన ఆదుకోమని మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు మా నాయకుడు ఇది, మా నాయకుడు అదే. ఏ